నమస్తే అండి, నేను సునీత మాట్లాడేది. ఈరోజు మీకు కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి. ఇది ఉప్పుడు బియ్యము రెడ్ రైస్ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని తీసుకొని బాగా కడిగి ఎండబెట్టేసి దీన్ని వేయించుకోవాలండి బరుగులు వచ్చే విధంగా. దీంతో సున్నుండలు అంటారు కదండి, ఉద్దిపప్పుతో చేస్తారు, రకరకాలుగా చేస్తారు. నేను దీంతో చేస్తున్నాను. ఎట్లయినా మనకు మంచిది కదా హెల్తీకి. దీంతో సున్నుండలు చేస్తే ఎలా ఉంటుందనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను. చూడండి, ఫస్ట్ వేయించేటప్పుడు ఈ విధంగా రెడ్ అవుతుందండి. దీని నుంచి ఒకటి బొరుగులు మాది తయారవుతుంది. బొరుగు అంటే అప్పుడు ఫాస్ట్ చేసుకొని ఎక్కువ మంట పెట్టి ఫాస్ట్గా తిప్పాలండి. అప్పుడు బొరుగులు మాదిరి బాగా వస్తుంది. చూపిస్తాను అండి. చూడండి, వేయించినాక ఈ విధంగా తయారవుతుందండి. ఇది దీన్ని బాగా ఆరబెట్టి మిషన్ ఆడించుకొని ఇచ్చి పెట్టుకున్నారంటే మీకు ఇది 6 నెలల వరకు ఉంటుందండి. ఒక స్పూన్ వేస్ట్ చేస్తే ఒక 5 ఉంటలు వస్తాయి. దీన్ని మిషన్కి నెక్స్ట్ పార్ట్లో మీకు ఎలా వంటలు చేయాలనేది నేను నేర్పిస్తానండి. రెడ్ రైస్ని వేయించి మిషన్లో ఆడిస్తే ఈ విధంగా వస్తుందండి. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి ఇప్పుడు నేను సున్నుండల మాదిరి బియ్యంతో వంటలు చేస్తానండి. అది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది పిండి అండి. ఇది చూడండి, ఒక గంటి ఇంతే వేస్తానండి. ఇంతలో ఎన్ని వస్తాయి అనేది మీరు చూసి మళ్ళీ మీరు క్వాంటిటీ వేసుకోవచ్చండి. దీనికి చూడండి, ఇది జీడిపప్పు, ఇది మిక్సీలో కొట్టి పొడిగా వేస్తానండి. ఇది బెల్లం అండి. ఒక గ్లాస్ పాలండి. ఇది ఇంత నేను రెడీ చేసుకొని దీన్ని మిక్సీలో కొట్టుకొని దీన్ని కలిపే విధానాన్ని చూపిస్తాను మీకు. చూడండి, ఇలా నేను జీడిపప్పు పొడి కొట్టి పెట్టుకున్నాను. ఇది బెల్లము, ఇది ఇప్పుడు బియ్యంది పౌడర్ అండి. ఇంత మిక్స్ చేసుకున్నాను. దీంట్లో 1 స్పూను నెయ్యి వేస్తానండి. నెయ్యితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి ఎక్కువ వాడనండి. అందుకు 1 స్పూన్ మట్టుకే ఇంత నెయ్యి వేసుకొని దీంట్లో గోరువెచ్చని పాలతో నేను వంటలు చేస్తానండి. చూడండి, దీంట్లో పాలు ఎక్కువ పోయకూడదు. కొంచెం పోసుకొని కలబెట్టుకొని రావాలండి. కొంచెం కలిపేగడికి అది బాగా ఉబ్బుతుంది. ఇప్పుడు వంటలు చేసి చూపిస్తాను మీకు. చూడండి, రెడీ అయిపోయింది వంటలు. ఆ ఒక్క గంటతో చిన్న గంటతో వేసిన దానికి నాకు 5 వంటలు వచ్చినాయి. మీరు అలా క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ పిండిని వేసుకోవచ్చు. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి. నేను యాలక్కిని మిషన్లో ఆడించేటప్పుడు యాలక్కులు వేసి ఆడిచ్చేస్తాను. మీరు కావాలంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో కానీ చక్కెరతో కానీ మిక్సీలో కొట్టుకొని ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి. యాలక్కి వేసుకుంటే ఇంకా మంచి అరోమా ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, మీకు చాలా ఇష్టపడుతుంది. ఇది హెల్తీ రెసిపీ అండి. పిల్లలకైతే చాలా మంచిది. కార్బోహైడ్రేట్స్ అంతా ఉంటాయండి దీంట్లో. బెల్లము, డ్రై ఫ్రూట్స్ అంతా ఉండేదానివల్ల దీన్ని మీరు ట్రై చేయండి. మీకు ఇష్టపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఉప్పుడు బియ్యము సున్నుండలండి. ఇది మా అత్తగారి వంట అండి. అప్పుడు మాకు చేసి పెడతా ఉన్నారు. అది నేను మా పిల్లలు చాలా ఇష్టపడతారండి. అందుకోసం నేను ఇప్పుడు చేసి చూపించాను. మీకు ఇష్టపడుతుందని అనుకుంటున్నాను. చూసి ట్రై చేయండి. ఇది పాలతో కలిపితే ఇన్స్టెంట్గా ఉంటుందండి. అదే నెయ్యితో కలిపితే మీకు 1 వారం దాకా ఉంటుందండి. పాలతో అయితే ఈరోజు రేపు 2 రోజులు పెట్టుకొని తినొచ్చండి.